హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో డే 1 ట్రిప్కి మేమందరం వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, డే 1 ట్రిప్ వైజాగ్ టు చెన్నై వెళ్ళామంటే. సో చెన్నైలో స్టేషన్లో ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మేము మంచి టెంపుల్కి వెళ్తాం. సో లెట్స్ సీ టెంపుల్ ఎలా ఉంటుందో. టెంపుల్ అయితే ఇదైతే మా ట్రిప్లో డే 1 మాట. వైజాగ్ నుంచి చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడైతే మేము చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి, ఎందుకంటే నైట్ 8:30కి మా ట్రైన్. సో 1 డే అంతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మేము అందరం మహాబలిపురం వెళ్దాం అనుకున్నాం అన్నమాట. సో మహాబలిపురం అయితే చూడాల్సిన ప్లేసెస్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే ఆ స్కల్ప్చర్ కానీ అండ్ అక్కడున్న కొన్ని ప్లేసెస్ కానీ నాకైతే చాలా బాగా పర్సనల్గా నచ్చాయి. సో బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అంత దూరం బీచ్ పిల్లల్ని పట్టుకొని నడిచే కంట మహాబలిపురం అయితే చూడొచ్చు కదా అని చెప్పి మహాబలిపురం టెంపుల్కి అయితే వెళ్ళాం. ముందు మేమైతే చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ టైం లోకల్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ మేమైతే ఇగ్మోర్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో దిగాం. అండ్ 6 and 7లో ప్లాట్ఫామ్ 6 and 7లో చెన్నై సెంట్రల్ లోకల్ ట్రైన్స్ వస్తాయన్నమాట. సో లోకల్ ట్రైన్ ఎక్కి మేమైతే చెన్నై సెంట్రల్లో దిగామన్నమాట. సో చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది బయట నుంచి చూడడానికి. బికాజ్ అది బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన ట్రైన్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ అస్సలు ఖాళీ ఉండదు, ఎందుకంటే అదే ఆఫీస్ టైం. మేము వెళ్ళిన టైంకి ఆఫీస్ టైం అన్నమాట. సో ఇక్కడ మేమందరం బేసిక్గా కొంచెం ఫ్రెష్ అయ్యి బస్ని అయితే బోర్డ్ చేసాం. అండ్ ఇక్కడ చెన్నైలో ఏంటంటే ఉమెన్స్కి ఫ్రీ టికెట్స్ అన్నమాట. సో మాకైతే ఫ్రీ టికెట్స్ వచ్చాయన్నమాట. నాకైతే ఫస్ట్ టైం భలే అనిపించింది, ఎందుకంటే మనకి ఫ్రీ టికెట్లు ఇవన్నీ ఇంకా వైజాగ్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. చెన్నైలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టి ఇది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ మాట. సో మేమైతే చెన్నై బస్ స్టాండ్కి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి మాకైతే ఫ్రీ టికెట్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ అదే చూపిస్తున్నాయి, ఉమెన్ టికెట్ అని స్పెషల్గా రాసిందన్నమాట. అండ్ ఇక్కడ అక్కడి నుంచి అయితే మేము బస్ స్టాండ్కి వచ్చాక మహాబలిపురం వెళ్ళడానికి బస్ అయితే బోర్డ్ చేసుకున్నమాట. అండ్ దారిలోనే మెరీనా బీచ్ ఇవన్నీ. సో ఎలాగో బీచ్కి వెళ్ళేదని చెప్పి చూస్తూనే అలా బీచ్ని ఎంజాయ్ చేసాం అన్నమాట. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా పక్కన కూర్చున్న ఆంటీ వాళ్ళు చెప్తున్నారనమాట, బీచ్ ఇక్కడ అంత బాగోదు, కొంచెం ముందుకు వెళ్తే చాలా నీట్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ బస్సెస్ కూడా చాలా మంచిగానే స్పేషియస్గా ఉన్నాయి. సో ఇక్కడ మా వాళ్ళందరూ పిల్లలు అయితే ఆల్మోస్ట్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయారు అన్నమాట, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయారు. అండ్ ఇక్కడ బీచ్ చూసారా ఎంత బాగుందో. అఫ్ కోర్స్ వైజాగ్లో బీచ్ ఉండగా మనకి ఏ బీచ్ నచ్చదు, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఎందుకో నాకు వైజాగ్ ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ ఇవన్నీ నచ్చినంతగా చెన్నై బీచ్ అయితే నచ్చలేదు. సో ఇలా మాట్లాడుకుంటే 2 hours జర్నీ చేసేసి మేమైతే మహాబలిపురం వచ్చేసాం. అండ్ మా వాళ్ళ సగం మంది స్ప్లిట్ అయిపోయారు అన్నమాట బస్ బోర్డ్ చేసేటప్పుడు. సో వాళ్ళు వచ్చే లోపల మేము ఫుడ్ తినాలని చెప్పి మేమైతే ఫుడ్ తిన్నాం. బికాజ్ మేము వచ్చిన టైంకి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. సో అక్కడే ఉన్న ఈ మ్యూజియంకి అయితే వెళ్ళామంటే, ఇదైతే మ్యూజియం అని కూడా చెప్పక్కర్లేదు, జస్ట్ నార్మల్ ఒక వ్యూ పాయింట్ అన్నమాట. అండ్ నాకైతే భలే నచ్చేసింది. సో మేము మహాబలిపురం వచ్చాము కదా, కొంచెం టెంపుల్ క్లోజ్ ఉంది మేము వచ్చేసరికి. సో ఇక్కడ ఉన్న కొన్ని మంచి సీనరిక్ ప్లేసెస్ అని చూడడానికి వచ్చాం అన్నమాట. అండ్ మోస్ట్లీ దిస్ స్కల్ప్చర్ చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. సో నేను ఛార్జెస్ ఎంత అయ్యాయి, ఏంటేంటి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ట్రావెలింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఈజీ, ఏ ట్రాన్స్పోర్ట్ అయితే బెస్ట్, అవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ ఫర్దర్గా వీడియోస్లో అయితే షేర్ చేస్తాను, ఎంతెంత ఛార్జెస్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఈ వీడియో అయితే ట్రావెలింగ్ అనగానే చాలా ఎక్కువ ఖర్చు అయిపోయే అనుకున్న వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మన ఇండియాలో ఉన్న చాలా మంచి ప్లేసెస్లో ఈ మహాబలిపురం ఒకటి. అండ్ దిస్ కల్చర్ వాస్ కంప్లీట్లీ సూపర్బ్ మాట. కల్చర్ అయితే అస్సలు ప్రతిదీ ఎంత డీటెయిల్డ్గా ఉందంటే అంత డీటెయిల్డ్గా ఉంది. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్. అయితే కృష్ణ బటర్ బాల్ అండ్ గణేష్ రథయాత్ర చూడడానికి వెళ్ళామన్నమాట. అండ్ కృష్ణ బటర్ బాల్ దగ్గర అయితే మేమైతే ఫుల్ ఫొటోస్ దిగేసాం, ఎందుకంటే కృష్ణుడు చిటికిన వేలు మీద గోవర్ధన్ గిరి ఎత్తుతాడు కదా. అండ్ ఇక్కడైతే ఈ 2 చేతులతో బాల్ తోయడానికి ట్రై చేసినా సరే అస్సలకి కుదరదు, ఏంటో కదా. కానీ మనం మాత్రం పోజులు ఇవ్వడం ఆపం. ఇక్కడ మా వాళ్ళందరూ అదే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఈ ట్రీ ఏదో వెరైటీగా ఉందని చెప్పి వీడియో తీసాను, మీకు కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ హియర్ కమ్స్ ద మహాబలిపురం టెంపుల్ మాట. నాకైతే టెంపుల్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భలే నచ్చేసి, సింగిల్ డీటెయిలింగ్ కూడా. అండ్ ఇది మొత్తం ఎంత ఉందో అదంతా మ్యాప్ మాట.
కొంచెం ముందుకు వస్తుంటే ఇలా ర్యాట్తో జ్యోతిష్యం చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో నాకైతే అస్సలకి తెలీదు. మీరు ఎప్పుడైనా ర్యాట్తో ఇలా జ్యోతిష్యం చెప్పించుకున్నారా? నేనైతే ఎప్పుడూ చెప్పించుకోలేదు, ఎందుకంటే పొరపాటున ఏదైనా చెప్తే ఆ రోజంతా ఫీల్ అవ్వాలని చెప్పి. అండ్ ఇక్కడైతే షో టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం ఏదైనా ఒక ప్లేస్ టికెట్ తీసుకొని 5 ప్లేసెస్ అయితే అదే టికెట్ మీద వెళ్ళొచ్చు అన్నమాట. ఎప్పుడు మేము టికెట్ తీసుకుని నేనైతే పర్చేసేదాన్ని, బట్ లక్కీలీ ఆ రోజు మా హస్బెండ్ వెళ్ళి తీశారు కాబట్టి తన పాకెట్లో ఉంచుకున్నారు. మేము నెక్స్ట్ ఈ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళేమో మీరు టికెట్ తీసుకున్నారా మేడం, టికెట్ తీసుకుంటే ఆ టికెట్ ఇవ్వండి, మీరు అదే టికెట్తో ఇక్కడ కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు అనగానే మాకు భలే అనిపించింది అనమాట. అండ్ టికెట్ కాస్ట్ కూడా 50 రూపీస్ 30 రూపీస్. అండ్ ఇక్కడైతే మధ్యలో బీచ్ మధ్యలో అది ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ ఈ టర్నల్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ ఫ్లోట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి రాలేదు, నార్మల్గా అయితే వాటర్ అదంతా వస్తుంది అనమాట. అండ్ టెంపుల్ అంటే టెంపుల్ ఏం కాదు, జస్ట్ ఇది ఒక మాన్యుమెంట్ అనమాట. నాకైతే భలే నచ్చింది ఆర్కిటెక్చర్ అదంతా. సో ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి మంచి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నా. సో కమింగ్ వీడియోస్లో అవన్నీ వస్తాయన్నమాట. అండ్ మేము చాలా ఎక్కువ మంది వెళ్ళాం కదా, అందరం ఒక్కొక్క ప్లేస్ దగ్గర స్ప్లిట్ అయ్యి వీడియోస్ ఫొటోస్ తీసుకునేసరికి మాకు ఈజీలీ ఒక 3-4 అవర్స్ పట్టేసేది. సో నేనైతే మంచి కమింగ్ వీడియోస్లో ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో డే 1 మహాబలిపురం ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము కేరళ వెళ్తాం. కేరళ సో ఫ్యామిలీ అందరం చాలా ఎక్కువ మంది వెళ్తాం కదా, ఆబ్వియస్లీ చాలా గజిబిజ్ అవుతుంది, అదే గజిబిజ్ అయింది. అండ్ స్టిల్ వి ఆర్ వ్లాగింగ్. This beauty is also vlogging with me. డే 1 ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలా మెమరీస్ క్రియేట్ చేసుకుని ఆ మెమరీస్ అన్నీ మాతో పాటు నెక్స్ట్ డెస్టినేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. బికాస్ ట్రిప్ అంతా ఓవరాల్గా ఈ ఎనర్జీ ఎక్కడ తగ్గకూడదు కాబట్టి మా వాళ్ళు మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకొని స్టోర్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను కూడా చాలా మంచి మెమరీసే క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటో మీరు ఒకవేళ గెస్ట్ చేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఐఎమ్ హియర్ గివింగ్ యూ ద హింట్. గాడ్ ఓన్ కంట్రీ అంటారు ఈ ప్లేస్ని. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో మన ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.